నిధి కోసం వెతకడానికి వెళ్ళారంట. నిధి, ఆ నిధి కోసం వెతకడానికి వెళ్తే రోజు వీళ్ళు నలుగురు ఆ గడ్డపార, పార ఇవన్నీ పట్టుకొని వెళ్ళి తవ్వుతూ ఉండేవాళ్ళంట. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పారంట, అయ్యా మేము వెళ్ళి నిధిని వెతుకుతున్నాం, మీరు కూడా రండి, మీరు కూడా రండి అని పిలిచారంట. వాళ్ళు పోండ్రా, మీకు పని బాట లేదు, పోండి అని చెప్పి రోజు తిట్టి తరిమేసేవాళ్ళు. వీళ్ళు ప్రతిరోజు పిలిచేవాళ్ళు వాళ్ళని. 1 నెల అయింది, ఏం దొరకలే. 2 నెలలు అయినాయి, దొరకలే. 2వ నెల గడిచిన వెంటనే 3వ నెల మొదటి వారంలో వీళ్ళు లేచి వెళ్తూ ఉంటే ఆ ఊరోళ్ళందరూ వీళ్ళ వెనకాల వస్తూ ఉన్నారు. వీళ్ళు కొద్ది దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే, ఏంట్రా వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అని చెప్పి ఆగి, ఏయ్ ఎందుకు వస్తున్నారు మీరు అని అడిగారండి. అడిగితే లేదు లేదు ఏదో జరుగుతుంది మీ లైఫ్లో అని అన్నారంట. మీకేంటి, మీకు ఎలా తెలుసు మా లైఫ్లో ఎలా? లేదు, ఇన్ని 2 నెలలుగా మిమ్మల్ని గమనిస్తున్నా, మీరు చాలా నీరసంగా వచ్చి వెళ్ళేవాళ్ళు, కానీ ఈ వారంలో మీ ముఖంలో ఒక వెలుగు, మీకేదో దొరికింది కాబట్టి మాకు అర్థమైంది, కాబట్టి మిమ్మల్ని వెంబడిస్తున్నాం. వాళ్ళు వెంబడించడానికి కారణం ఏంటి? వీళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి వెలుగు, వీళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ఆనందం, వీళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి సంతోషం ఆటోమేటిక్గా వాళ్ళు వెంబడిస్తారు. ఇదే ఎగ్జాంపుల్ మన జీవితంలో అన్వయించుకుందాం. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని నమ్ముకో, యేసుక్రీస్తుని నమ్ముకో చెప్పక్కర్లే. నీ జీవితం ద్వారా, నీ ముఖంలో ఉన్నట్టు ఆనందం ద్వారా, నువ్వు చేస్తున్నటువంటి పనుల ద్వారా వాళ్ళే వస్తారు వెనక. అప్పుడు ఇంకొకరు వచ్చి ఇది బలవంతంగా చేశారని చెప్పరు. కాబట్టి మన సమస్య అది, ఇతరులు కాదు. మనం అర్థం చేసుకోవట్లేదు, మనం సరిగా వెంబడించట్లేదు, క్రీస్తుని సరిగా అర్థం చేసుకుని ఇంకొకరి ముందు ప్రజెంట్ చేయట్లేదు. అందుకే మనకి ఈ సమస్యలన్నీ. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ముందు నా పని తర్వాత మీ పని. మనం అంటాం ముందు మా పని తర్వాత నీ పని. అందుకే సమస్యలన్నీ. ఆయన రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు